నమస్కారం. మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్. ఇవాళ మనం ఒకటికి తీసుకొచ్చాము సత్యనారాయణ చిప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన తెలుగు నాయకుడు. కాబట్టి పశ్చిమ విధానసభ నుండి దయానంద్ చొర్గే గారు ఆడ నిలబడ్డారు ఎమ్మెల్యేగా. అయితే వాళ్ళ గురించి ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఏమున్నాయి, మనం సత్యనారాయణ చిప్ప గారు తెలుసుకున్నాం. నమస్కారం సత్యనారాయణ చిప్ప గారు. మీ దయానంద్ చొర్గేజీ ఇక్కడ ఉమ్మేద్వారు ఉన్నాడు పశ్చిమలో కూడా. ఏమేమి టార్గెట్ తీసుకున్నాడు లోకాని కోసం? ముందు జనహిత్ సమాచారం నమస్కారం. నా పేరు సత్యనారాయణ చిప్ప. నేను భివండి సౌత్ బ్లాక్ అధ్యక్షుని. నేను కాంగ్రెస్ పార్టీ గత 2006 నుంచి నేను ఉంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీతోని ఉండి బాగా సంవత్సరాలు అయినాయి. ఇక్కడ మా దయానంద్ చొర్గే అనే క్యాండిడేటు, అతడు చాలా మంచి మనిషి. అతనికి గత 10-15 ఏళ్ళ నుంచి అతన్ని చూస్తున్నా. అతడు ఎంతో దయగల మనిషి. ఎంతోమందికి ఎన్నో విధంగా ఆపదల ఎవరు వచ్చినా అలా సాయం చేసిండు. ఇప్పుడు పవర్ లూమ్ సమస్య ఉన్నది భీమంలో కూడా, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నావు? పవర్ లూమ్ సమస్య గురించి ప్రత్యేకంగా దానికి ఒక దయానంద్ చొర్గే దాని గురించి ప్రత్యేకంగా ధ్యానం పెట్టిండు. దాని గురించి మొత్తం స్టడీ చేస్తుండు. దానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేయాలని అనుకొని మేము ఒక రసీద్ తయారు మేము అందరం బాగా కట్టుబందున దాని మీద ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి, మన భీమండి లోకల్ ట్రైన్ చాలు కావాలని ఎన్నో ఏళ్ళ నుండి కోపర్ నుండి అటు పనికి పోయేటోళ్ళు విచారం చేస్తున్నారు. దాని గురించి దయానంద్ చొర్గే ఏమనుకుంటున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు? మన భివండిలో బాగా మంది యువకులు బొంబాయికి పనికి పోతున్నారు. దాని గురించి ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నది. దాని గురించి దయానంద్ చొర్గే ప్రత్యేకంగా అతను గెలిస్తే కోపర్ నుండి భివండి నుంచి కోపర్ ప్రతి ఒక్క గంటకు ఒక ట్రైన్ ప్రత్యేకంగా 3 డబ్బాలైనా 5 డబ్బాలైనా ప్రత్యేకంగా దాని గురించి చేస్తా అని అతడు స్వయంగా మా ముంగడ మాట ఇచ్చిన విషయం ఉన్నది. సో ఇదే సందర్భంగా భీమండి జనాభాకు మీరు కాంగ్రెస్ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ బాగా మంచి పార్టీ. నేను అందరికీ కోరుతున్న ఒక్కసారి కాంగ్రెస్ని గెలిపియ్యారు. గత 20 ఏళ్ళ నుంచి భివండిలో కాంగ్రెస్ లేదు. మీరు ఒక్కసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చి చూడండి. మీకు దీనివల్ల ఏం ఉపయోగం అవుతుందో మీకు గత 5 ఏళ్ళ లోపల తెలుస్తుంది. మా దయానంద్ చొర్గే చెప్తున్నాడు కి నేను చెయ్యకపోతే 2 ఏళ్ళ తర్వాత నేను స్వయంగా విత్డ్రా అవుతాను. అట్టనే ఇవాళ మనం భివండిలో ఉన్న ఐజీఎం హాస్పిటల్, దాని గురించి మేము బాగా దగ్గరికి చూసినాము. ఎంతోమంది ఆపదల దాని గురించి ఏదైనా అనాథ పరిస్థితిలో పోతే దానికి వాళ్ళు ఏం ఉపయోగం చేస్తారు, ప్రత్యేకంగా ప్రైవేట్ హాస్పిటల్కి పంపుతున్నారు. దాని గురించి మా దయానంద్ చొర్గే ప్రత్యేకంగా దాన్ని పట్టుకొని దాన్ని సివిల్ హాస్పిటల్ దర్జా తెప్పించి ఏమైతే సివిల్ తానా లోపల అవుతుందో దానికంటే ఎక్కువ ఇక్కడ మన భివండి హాస్పిటల్లో ఐజీఎంలో కావాలని చేస్తాడు. గెలిస్తే చేసి చూపెడతాడు. ఈ రకంగా చిప్ప సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు. అదే రకంగా ఎందుకంటే ఈ దయానంద్ చొర్గే ఎక్దమ్ కట్టుబంధంగా చెప్తున్నాడు, లోకల్ ట్రైన్ చాలు చేస్తాము, టొరెంట్ పవర్ సమస్య తీరుస్తాము, ఇంకా ఎన్నో సమస్య. ఈయన నిలుచున్నాడు పశ్చిమ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏం చేయలేదు అని కూడా ఈ దయానంద్ చొర్గే ఎప్పుడు చూడు మీటింగ్ లోపల చెప్తూ ఉంటాడు. ఇవాళ సత్యనారాయణ చిప్ప గారితో ములాఖాత్ తీసుకున్నాం. ఇక అతి తొందరలో ఇంకా కొత్త అతిథితో ములాఖాత్ తీసుకుందాం, మాట ముచ్చట. ఇంతటితో సమాప్తం. నేను మీ జనహిత్ సమాచార్ నుండి బాబురావు కరి. జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ సత్యానికి మద్దతుదారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడాని జనహిత సమాచార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఈ వీడియో పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.